మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. So yesterday, as we had already learned about tenses, in the course of tenses, yesterday I gave you examples of simple present tense, how to use it. అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎట్లా యూజ్ చేయొచ్చు మన డైలీ కన్వర్సేషన్లో అనడానికి మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి yesterday I gave you exercises. Of course you might have practiced it. So అవి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈరోజు నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ న్యూ క్లాస్. ఇన్ దిస్ I would like to teach you today about simple past tense. నేనేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాను కదా, ఇవాళ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే అని పెట్టుకోవచ్చు మనం. తర్వాత V2 అన్నప్పుడు సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది ఆల్వేస్ రిఫర్స్ టు పాస్ట్ టెన్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇట్లా సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది స్ట్రక్చర్ ఉండాలి. సో దీన్ని మనం మన స్టైల్లో ఇంకా మనం 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేసుకుందాం ఇవాళ. అఫ్కోర్స్ ఈ క్లాసెస్ చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయని చాలామంది మిత్రులు కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే నేను అఫ్కోర్స్ మనకు తెలిసిందేదో నలుగురికి చెబుతాం. ముఖ్యంగా ఏంటంటే ఈ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి చాలా అసలు అదొక డ్రీమ్గా ఉంటుంది. పాపం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అసలు ఎట్లా నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, వేల రూపాయలు పెట్టి మనం కోచింగ్ సెంటర్లకు అటు వెళ్ళి ఏం నేర్చుకుంటాం, అక్కడికి వెళ్తే కూడా వస్తుందనే గ్యారంటీ లేదు అనేటువంటి పాపం డౌట్స్లో చాలామంది ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అట్లా బాగా ఫీల్ అయినవాడిని. కానీ నేను ఎక్కడికి వెళ్లకుండా ఓన్గా నేను డెవలప్ చేసుకున్నాను. తర్వాత అట్లా కొంచెం డిజైన్ చేసుకున్నాను అనమాట. నేను డిజైన్ చేసుకుని అనుభవపూర్వకంగా నేను నేర్చుకునే కాదండి, నాలాంటి వాళ్ళని చాలామంది టీచర్స్ని కూడా నేను తయారు చేశాను. ఆ అనుభవంతో నేను ఇవాళ మీకు చెప్తున్నాను అనమాట. కాబట్టి డెఫినెట్గా ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. బట్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్. ఓకే. సో కమింగ్ టు టుడేస్ లెసన్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ కాఫీ. ఐ అంటే నేను, టుక్ అంటే తీసుకున్నాను, కాఫీ అంటే కాఫీ తీసుకున్నాను. అంటే ఇక్కడ కాఫీ తాగాను అని అర్థం. సో మనం డ్రింక్ అని వాడకుండా మనం, లేకపోతే డ్రాంక్ అని వాడకుండా మనం టుక్ అంటే బాగుంటుంది. ఐ టుక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నాను. సో కమింగ్ టు నెక్స్ట్, మరి ఇంకేముంటుంది క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఐ టుక్ కాఫీ అనేది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ చేయడానికి మనం డూ ఫార్మ్స్ వాడాలి జనరల్గా. కానీ ఏ డూ ఫార్మ్ వాడతాం మనం? డూ వాడతామా, డస్ వాడతామా, డిడ్ వాడతాం. 3 ఉంటాయి డూ ఫార్మ్స్ మనకి, డూ, డస్, డిడ్. సో ఇక్కడ డూ అనేది, డస్ అనేది ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్గా వాడతారు. ఎర్లియర్ ఆల్రెడీ ఎస్టర్డే క్లాసెస్లో మనం ప్రాక్టీస్ చేసాం. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇక్కడ ఐ టుక్ కాఫీ అనేది మనం సెంటెన్సే మార్చాం, అంటే విచ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం తీసుకోవాలి మనం డూ ఫార్మ్స్లో అంటే, డూ తీసుకోవద్దు, డస్ తీసుకోవద్దు. అంటే డూ డస్ రిఫర్ ఓన్లీ ప్రజెంట్ టెన్స్. ఇంకా మిగిలింది ఏమిటంటే డిడ్, కాబట్టి డిడ్ పెట్టుకోవాలి. కాబట్టి డిడ్ ఐ టేక్ కాఫీ అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఐ టుక్ కాఫీ, నేను కాఫీ తీసుకున్నాను. డిడ్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకున్నానా? గుర్తుపెట్టుకోండి, డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ వర్బ్ ఏమవుతుంది మనకు, ఫస్ట్ అసర్టివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి టుక్ కాస్త టేక్ అవుతుంది. అంటే డిడ్ అనేది మీరు ఎక్కడ యూజ్ చేసినా ప్లీజ్ రిమెంబర్ దట్ ఆల్వేస్ యూ షుడ్ యూజ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. V1 వస్తుంది, అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బే వస్తుంది. అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆల్వేస్ రిఫర్స్ ప్రజెంట్ టెన్స్ అనమాట. కాబట్టి మనం చూడండి, ఫస్ట్ సెంటెన్స్ స్టేట్మెంట్లో ఐ టుక్ కాఫీ అనేది అంటే టుక్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటే, సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి మనం ఒక డిడ్ యూజ్ చేసాం కాబట్టి డిడ్ ఐ టుక్ అని కూడా తప్పు, డిడ్ ఐ టేక్ అనాలి. ఎందుకంటే డిడ్ ఈజ్ ఫాలోడ్ బై ఆల్వేస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనమాట, విచ్ రిఫర్స్ ద ప్రజెంట్ టెన్స్ అనమాట. సో దట్స్ రైట్. కాబట్టి డిడ్ ఐ టేక్ కాఫీ అంటాం, అంటే నేను కాఫీ తీసుకున్నానా క్వశ్చన్ చేసుకోండి. తర్వాత ఐ డిడ్ నాట్ టేక్ కాఫీ, ఇంకా నెగిటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది, 3వ సెంటెన్స్ ఐ డిడ్ నాట్ టేక్ కాఫీ. ఐ డిడ్ నాట్ టేక్ కాఫీని మనం షార్ట్లో కూడా కాంట్రాక్షన్ ఫామ్లో ఐ డిడ్ టేక్ కాఫీ అని ఉంటుంది. సో ఐ డిడ్ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోలేదు. తర్వాత డిడ్ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకోలేదా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తాను. సో ఐ రిపీట్, ఐ టుక్ కాఫీ, డిడ్ ఐ టేక్ కాఫీ, ఐ డిడ్ టేక్ కాఫీ, అట్లా అన్నమాట. ఐ టుక్ కాఫీ అంటే కాఫీ తీసుకున్నాను. డిడ్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకున్నాను. ఐ డిడ్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోలేదు. డిడ్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోలేదా, అట్లా. మళ్ళీ వీతో వీ టుక్ టీ. Did we take tea? We didn't take tea. Didn't we take tea? We took tea. Did we take tea? We didn't take tea. Didn't we take tea? అంటే టీ ఒక ఆబ్జెక్ట్ మార్చాను దాని ఇక్కడ. తర్వాత యూ టుక్ ఫ్రూట్స్.
యూ టుక్ ఫ్రూట్స్ అంటే నువ్వు ఫ్రూట్స్ తీసుకున్నావా. డిడ్ యూ టేక్ ఫ్రూట్స్, నువ్వు ఫ్రూట్స్ తీసుకున్నావా. యూ డీన్ టేక్ ఫ్రూట్స్, నువ్వు ఫ్రూట్స్ తీసుకోలేదు. డీన్ టు టేక్ ఫ్రూట్స్, నువ్వు ఫ్రూట్స్ తీసుకోలేదా. ఇట్లా వస్తుంది యూతో. తర్వాత మళ్ళీ హీతో చేద్దాం. యూ టుక్ చాక్లెట్స్, డిడ్ యూ టేక్ చాక్లెట్స్, యూ డీన్ టేక్ చాక్లెట్స్, డీన్ యూ టేక్ చాక్లెట్స్, ఇట్లా వస్తుంది. ఈ టుక్ చాక్లెట్స్ అంటే అతను చాక్లెట్స్ తీసుకున్నాడు. డిడ్ ఈ టేక్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తీసుకున్నాడా. ఈ డీన్ టేక్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తీసుకోలేదు. డీన్ యూ టేక్ చాక్లెట్స్, అతను చాక్లెట్స్ తీసుకోలేదా. ఇట్లా అంటున్నాడు. హీతో అయిపోయింది. మళ్ళీ షీ, సబ్జెక్ట్ షీ. షీ టుక్ మీల్స్, డిడ్ షీ టేక్ మీల్స్, షీ డీన్ టేక్ మీల్స్, డీన్ షీ టేక్ మీల్స్, షీ టుక్ మీల్స్, డిడ్ షీ టేక్ మీల్స్, షీ డీన్ టేక్ మీల్స్, డీన్ షీ టేక్ మీల్స్, ఇట్లా. తర్వాత ఇట్ టుక్ ఫీడ్ ఆర్ ఇట్ టుక్ ఫుడ్, డిడ్ యూ టేక్ ఫుడ్, యూ డీన్ టేక్ ఫుడ్, డీన్ యూ టేక్ ఫుడ్, ఇట్ టుక్ ఫుడ్, డిడ్ యూ టేక్ ఫుడ్, యూ డీన్ టేక్ ఫుడ్, డీన్ యూ టేక్ ఫుడ్, ఇట్లా ఇట్తో అనమాట. అట్లాగే నౌన్తో చిత్తలూరి టుక్ కాఫీ, డిడ్ చిత్తలూరి టేక్ కాఫీ, చిత్తలూరి డీన్ టేక్ కాఫీ, డీన్ చిత్తలూరి టేక్ కాఫీ, ఇట్లా నౌన్తో అనమాట. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. వెంటనే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే సబ్జెక్ట్ మార్చి ఇప్పుడు మనం ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అండ్ ఆల్సో నౌన్తో ఎట్లా ప్రాక్టీస్ చేసాము అట్లా మనం ఒక దగ్గర చాక్లెట్స్ అన్నా, ఒక దగ్గర మీల్స్ అన్నా, ఒక దగ్గర కాఫీ అన్నా, ఒక దగ్గర ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎనీథింగ్ యూ కెన్ టేక్ అండ్ ఆల్సో యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ రిమెంబర్. ఎందుకంటే ప్రాక్టీస్ అలోన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి సేయింగ్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్. సో దట్స్ వాట్ you should follow actually. In fact, you should remember that is the most and vital thing in your practice English anamata. So that's what atla meeku టుక్ వస్తుంది. అంటే పాస్ట్ టెన్స్లో మనం అట్లా యూజ్ చేయాలి. ఇది డైలీలో నీకు చాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యు ఆర్ సపోజ్ టు ఆస్క్ ఎనీబడి దట్ వెదర్ దే డిడ్ ఫినిష్ వర్క్ ఆర్ నాట్ లైక్ దట్. మీరు వర్క్ పూర్తి చేశారా, మీరు వర్క్ చేశారా అంటే డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అన్నారు. డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అనేది మన 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో ఏ సెంటెన్స్లోకి వస్తుంది, సెకండ్ సెంటెన్స్లోకి వస్తుంది. డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే నువ్వు వర్క్ పూర్తి చేసావా అని. దీనికి మనకు ఫస్ట్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, ఐ ఫినిష్ మై వర్క్, యూ ఫినిష్ యువర్ వర్క్, యూ ఫినిష్ యువర్ వర్క్. యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే నువ్వు నీ వర్క్ పూర్తి చేసావు అని వస్తుంది. దాని క్వశ్చన్ ఏమొస్తుంది, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే నువ్వు వర్క్ పూర్తి చేసావా అని అడుగుతాం. అట్లా యూ డిడ్ నాట్ ఫినిష్ యువర్ వర్క్ ఆర్ యూ డింట్ ఫినిష్ యువర్ వర్క్ అంటే నువ్వు వర్క్ నువ్వు ఫినిష్ చేయలేదా. డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్, నీ వర్క్ నువ్వు ఫినిష్ చేయలేదా ఇది క్వశ్చన్ అడుగుతాం మళ్ళీ. అంటే వెన్ యూ ఆర్ టాకింగ్ టు అదర్ పర్సన్, ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు ఆస్క్ వెదర్ దట్ పర్సన్ has finished the work which you have given to him అన్నప్పుడు then you will be asking like this అనమాట. ఏమైనా నేను ఒక పని ఇచ్చాను కదా నీకు, ఆ పని పూర్తి చేసావను అని అడగంటే ఏం చెప్తావు, డిడ్ యూ కంప్లీట్ యువర్ వర్క్ అనొచ్చు, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే ఇఫ్ ద పర్సన్ ఫినిష్డ్ సింప్లీ యూ విల్ సే దట్ ఎస్ సార్ ఐ ఫినిష్ ద వర్క్, ఐ ఫినిష్ మై వర్క్ అని అంటే. లేదంటే ఏం చెప్తాడు, నో సార్ ఐ డింట్ ఫినిష్ మై వర్క్, ఐ డింట్ ఫినిష్ మై వర్క్ అంటాడు. అంటే మీకు చూడండి, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అన్నప్పుడు ఎస్ ఐ ఫినిష్ మై వర్క్. ఇఫ్ యూ హ్యాడ్ ఫినిష్డ్ యూ వుడ్ సే దట్ ఎస్ ఐ ఫినిష్ మై వర్క్. ఇఫ్ యూ డిడ్ నాట్ ఫినిష్ సింప్లీ యూ విల్ సే దట్ ఎస్ నో ఐ డింట్ ఫినిష్ మై వర్క్, ఐ డింట్ ఫినిష్ మై వర్క్ అని చెప్తారు. అంటే యూ డి నాట్ ఫినిష్ వర్క్, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఐ డి నాట్ ఫినిష్ వర్క్. అప్పుడు మళ్ళీ మీకు డౌట్ వచ్చేసి అగైన్ ఇఫ్ యూ ఆస్క్ ది క్వశ్చన్ డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్, డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే మీ వర్క్ మీరు ఇంకా ఫినిష్ చేయలేదా, డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్ ఫినిష్ చేయలేదా, మీ వర్క్ ఇంకా ఫినిష్ చేయలేదా, డింట్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఎస్ ఐ డింట్ ఫినిష్ మై వర్క్ అని అగైన్ అదర్ పర్సన్ విల్ ఆన్సర్. ఒకవేళ ఫినిష్ చేసి ఎస్ ఐ ఫినిష్ మై వర్క్, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఎస్ ఐ ఫినిష్ మై వర్క్, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, ఎస్ ఐ ఫినిష్ మై వర్క్. అట్లా అంటే ఐ ఫినిష్, డిడ్ యూ ఫినిష్, ఐ డింట్ ఫినిష్, డింట్ ఐ ఫినిష్. ఇట్లా యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అండి. ఇట్లా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన పిల్లలు మనం ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు టీచర్ అడుగుతూ ఉంటాడు, వాట్ మ్యాన్ ఎస్టర్డే ఐ గేవ్ యూ సమ్ హోంవర్క్, డిడ్ యూ ఫినిష్ ద వర్క్, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అని అడుగుతాడు. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అన్నప్పుడు పిల్లలు ఏమంటారు, ఇఫ్ దే ఫినిష్ ఎస్ సార్ వీ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటారు. లేకపోతే ఏం చేస్తారు, నో సార్ వీ డింట్ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటారు. డింట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, డింట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, డింట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అని అగైన్ టీచర్ విల్ ఆస్క్. అంటే ఎక్కడైనా కాన్వర్సేషన్లో
మనకి ఈ సెంటెన్స్ తప్ప ఇంకా ఏమీ ఉండవు. అందుకని ఈ సెంటెన్సెస్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఇవి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతమైన ఇంగ్లీష్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. మీకు ఇట్లా స్ట్రక్చర్స్ ఎక్కడ దొరకవు. స్ట్రక్చర్స్ వైజ్ మనం ఈ స్ట్రక్చర్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ స్ట్రక్చర్స్ కూడా ఎట్లాంటివి అంటే లైఫ్లో రియల్ లైఫ్ కాంటెక్స్ట్లో అంటే కాంటెక్స్వల్గా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అనమాట. మీ రియల్ లైఫ్ కాంటెక్స్ట్లో కూడా ఇవే ఉంటాయి కదా, ఇంతమించి ఏముంటాయి అంటే రియల్ లైఫ్ కాంటెక్స్లో మనం జనరల్గా ఇన్ జనరల్ ఏం మాట్లాడుకుంటాం, బేసిక్గా మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఆ మాట్లాడుకునే కాన్వర్జేషన్స్లోంచి నేను ఈ సెంటెన్సెస్ మీకు టెన్సెస్ వైజ్ కన్స్ట్రక్ట్ చేసి మీకు ఇస్తున్నాను అనమాట. సో దీస్ ఆర్ ఎనఫ్ టు ప్రాక్టీస్ అనమాట. దీస్ ఆర్ ఎనఫ్ టు ప్రాక్టీస్ ఫర్ యువర్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. కాబట్టి డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే మీరు మీ లంచ్ ఫినిష్ చేశారా, మీరు లంచ్ కంప్లీట్ చేశారంటే డిడ్ యూ కంప్లీట్ యువర్ లంచ్ అంటాం. డిడ్ యూ కంప్లీట్ యువర్ లంచ్ సెకండ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనమాట. ఇవి అదర్ పర్సన్ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఏం ఆన్సర్ చెప్తాడు? ఎస్ ఐ కంప్లీట్ మై లంచ్, లేదంటే నో ఐ డిడ్ంట్ కంప్లీట్ మై లంచ్. అది కంప్లీట్ చేయలేదా అని మళ్ళీ మనం అడగాలంటే డీంట్ కంప్లీట్ యువర్ లంచ్, డీంట్ ఫినిష్ యువర్ లంచ్, డీంట్ కంప్లీట్ యువర్ లంచ్, ఇట్లా అనమాట. సో దాన్ని మన 4 ఫార్మ్స్లో మళ్ళీ మీరు చేసుకోవాలి. ఐ కంప్లీట్ మై లంచ్, డిడ్ ఐ కంప్లీట్ మై లంచ్, ఐ డిడ్ంట్ కంప్లీట్ మై లంచ్, డిడ్ంట్ ఐ కంప్లీట్ మై లంచ్. డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ కంప్లీట్ ఉంటుంది. V1 అనేది మనం యూజ్ చేయాలి. అంటే డిడ్ తర్వాత మీరు ఎక్కడైనా సరే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది మీరు బేసిక్గా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అతను నిన్న మీటింగ్ అటెండ్ అయ్యాడా అని మీరు అడగాలనుకునే వాళ్ళన్నా. అతను నిన్న మీటింగ్ అటెండ్ అయ్యాడా అంటే డిడ్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, డిడ్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, డిడ్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, డిడ్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అన్నప్పుడు అతను నిన్న మీటింగ్ అటెండ్ అయ్యాడంట. ఒకవేళ అటెండ్ అయ్యాడని అవతల పర్సన్ తెలిసిందనుకోండి, ఏం ఆన్సర్ చెప్తాడు? ఎస్ ఈ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే, ఈ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే, ఈ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే, అతను నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యాడు అని చెప్తారు. లేదనుకోండి, నో ఇడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అంటే ఈ డీంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, ఈ డీంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, ఈ డీంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అంటాడు. అప్పుడు మనం అటెండ్ అవ్వలేదా అని మనం అడగాలనుకోండి, డీంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, 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 డీంట్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, డీంట్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే, డీంట్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే. ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఫస్ట్ ఇంత స్పీడ్గా అవసరం లేదు. నేనంటే ఫర్ టైం బీయింగ్ నాకు టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ టైంలో కొంత నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు తక్కువ టైంలో ఎక్కువ సెంటెన్స్ చెప్దామని చెప్పి మీకు ఇలా చెప్తున్నాను అంతే తప్ప మీరు నా అంత స్పీడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చాలా కామ్గా, చాలా బ్రైట్గా, చాలా కంఫర్ట్గానే మీరు చెప్పండి. మీకు ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్ని మెల్లమెల్లగా మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈజ్ బెనిఫిషియల్ అనమాట. సో అట్లా అనమాట. అంటే ఈ అటెండెడ్ ద మీటింగ్ ఎస్టర్డే అంటే అతను మీటింగ్ అటెండ్ అయ్యాడు. డిడ్ ఈ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అతను మీటింగ్ అటెండ్ అయ్యాడా? ఈ డీంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అతను మీటింగ్ అటెండ్ అవ్వలేదు. డీంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అతను నిన్న మీటింగ్ అటెండ్ అవ్వలేదా? అట్లా అనమాట. డిడ్ అన్నప్పుడు మనం అటెండ్ అన్న డిడ్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అని క్వశ్చన్. డిడ్ హీ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అంటే డిడ్ అన్నప్పుడు మనం అటెండ్ అనేది యూజ్ చేయాలి. ఈ డిడెంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే మళ్ళీ డిడెంట్ అటెండ్ దాంట్లో కూడా అటెండే వస్తుంది. డిడెంట్ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే మళ్ళీ అటెండే వస్తుంది. కానీ ఒక స్టేట్మెంట్లో మాత్రమే మనకి ఈ అటెండ్ ద మీటింగ్ ఎస్టర్డే అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ యూ కెన్ అవుట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ యూ షుడ్ గో ఆన్ ఇమాజినింగ్ ద థింగ్స్. అంటే అన్ని ఇమాజిన్స్ చేసుకోగలిగితే అంతే. ఎందుకంటే మనకు కావాల్సిన కాంటెక్స్ట్ కావాలి. తర్వాత మనకు వీ షుడ్ గెట్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అనమాట. మోర్ ప్రాక్టీస్ కోసమే మనకు కాంటెక్స్ట్ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లా. సో దిస్ ఈజ్ వాట్ ఇట్లా ఒక రకంగా. డిడ్ షీ కుక్ ఫుడ్ అంటే ఆమె ఫుడ్ వండిందా? డిడ్ షీ కుక్ ఫుడ్? అప్పుడు వండితే కనుక ఏం చెప్తామో? ఎస్ షీ కుక్డ్ ఫుడ్, ఎస్ షీ కుక్డ్ ఫుడ్, షీ కుక్డ్ ఫుడ్, షీ కుక్డ్ ఫుడ్ అంటే. వండలేదనుకో షీ డి నాట్ కుక్ ఫుడ్, షీ డింట్ కుక్ ఫుడ్, షీ డింట్ కుక్ ఫుడ్. వండలేదా అని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, ఏమడుగుతాం మనం? డింట్ షీ కుక్ ఫుడ్, డింట్ షీ కుక్ ఫుడ్ అంటాం. ఈ 3 అయిపోయింది. స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది? షీ కుక్డ్ ఫుడ్, షీ కుక్డ్ ఫుడ్, షీ కుక్డ్ ఫుడ్, షీ కుక్డ్ ఫుడ్, డిడ్ షీ కుక్ ఫుడ్, షీ డింట్ కుక్ ఫుడ్, డింట్ షీ కుక్ ఫుడ్, ఇట్లా అనమాట. డిడ్ షీ సింగ్ ఏ సాంగ్, డిడ్ షీ సింగ్ ఏ సాంగ్ ఆమె పాట పాడిందా?
పాడితే ఏమంటాం, ఎస్ షీ సాంగ్ ఏ సాంగ్, షీ సాంగ్ ఏ సాంగ్. సాంగ్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట, సింగ్, కాబట్టి షీ సాంగ్ ఏ సాంగ్ అలా. డిడ్ షీ సింగ్ ఏ సాంగ్, డిడ్ అన్నప్పుడు మళ్ళీ ఏం చెప్పాను, డిడ్ తర్వాత ఎప్పుడైనా వర్బ్ మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేయాలి మనం బేసిక్గా, కాబట్టి సింగ్ అవుతుంది అనమాట. షీ సాంగ్ ఏ సాంగ్ అంటే ఆమె పాట పాడింది. డిడ్ షీ సింగ్ ఏ సాంగ్ అంటే ఆమె పాట పాడిందా. షీ డీన్ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడలేదు. డీన్ షీ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడలేదా. ఇట్లా వస్తుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ఎన్నంటని సబ్జెక్ట్ మార్చుకొని ఆబ్జెక్ట్ మార్చుకొని, అదే ఒక పాస్ట్ వర్బ్ తోటి సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మనం పాస్ట్ వర్బ్ అంటాము, ఆ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా ప్రాక్టీస్ అవుతుంది కదా. ప్రాక్టీస్ అయినప్పుడు నీకు ఈజీ అవుతుంది, అంటే ఈజీలీ యూ కెన్ స్పీక్, యూ కెన్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ యూ కెన్ డెలివర్ దెమ్ సో ఈజీలీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కాబట్టి బేసికల్లీ ఏంటంటే ఇంగ్లీష్ లెర్నింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది పర్టికులర్ ఏంటంటే దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, స్పీక్ టు స్పీక్ అని. స్పీక్ టు స్పీక్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యూ హ్యావ్ టు స్పీక్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యూ హ్యావ్ టు స్పీక్. అంటే నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి, మాట్లాడాలని నాకు రావాలి, భాష రావాలి, నేను మాట్లాడాలి అంటే ఏం చేయాలి, మాట్లాడితేనే మాట్లాడడం వస్తుంది, మాట్లాడకపోతే ఎట్లా వస్తుంది. ఎందుకంటే మౌత్ హ్యాస్ టు గెట్ గుడ్ ప్రాక్టీస్ కదా. బ్రెయిన్కి మౌత్ సింక్ అవ్వాలా, బ్రెయిన్ ఇచ్చే ఎక్సర్సైజ్ని మౌత్కి డెలివర్ చేయగలగాల. కాబట్టి ఈ బ్రెయిన్కి మౌత్కి మనం సింక్ చేయడం కోసం, బ్రెయిన్కి అండ్ మౌత్కి సింక్ అవ్వడం కోసం ఈ ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేసిన దాకానే ఇబ్బంది అండి, చేసేటప్పుడు కొంచెం అరే ఏం చేస్తాం, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాం ఏంటి అని అనిపిస్తుంది. కానీ we should not give up, we should not give up, we should go on fighting like anything. Definitely you would reach your goal, reach your target, you can achieve your target, you can achieve your goal, no problem in that. ప్రాక్టీస్ చేయాలి. సో అట్లా అనమాట. ఈరోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్, టెన్సెస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ప్రాక్టీస్ చేసాం. సో అగైన్ ఐ టెల్ యూ, ఐ రిపీట్. ఎట్లా అంటే ఫస్ట్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏం చెప్పాను మీకు, ఐ టుక్ కాఫీ అన్నాను. ఐ అంటే సబ్జెక్ట్, టుక్ అనేది V2, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ పాస్ట్ టెన్స్, కాఫీ అనేది ఆబ్జెక్ట్. అవన్నీ ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. ఆ ఫ్రీక్వెన్సీలో మీరు కూడా ఆ ఫ్రీక్వెన్సీలోనే యూ ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ అన్నమాట. ఐ టుక్ కాఫీ. డిడ్ ఐ టేక్ కాఫీ? I didn't take coffee. Didn't I take coffee? We took oranges. Did we take oranges? We didn't take oranges. Didn't we take oranges? You took apples. Did you take apples? You didn't take apples. Didn't you take apples? She took chocolates. Did she take chocolates? She didn't take chocolates. Didn't she take chocolates? He took seeds. Did he take seeds? He didn't take seeds. Didn't he take seeds? They took sweet. Did they take sweet? They didn't take sweet. Didn't they take sweet? అట్లా I, we, you, he, she, it, they. And noun కూడా you can use your name, and using your own name also you can construct a sentence on your own and just you go on practicing అన్నమాట. ఓకే, ఇట్లా చేయాలి, ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో రిమెంబర్ ఫ్రెండ్స్, మీకు రెగ్యులర్గా నేను అంటే నిన్న ఇచ్చిన క్లాస్కి ఈరోజు ఇచ్చిన క్లాస్కి కూడా తేడా ఉంటుంది. డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఐఎమ్ గివింగ్ యూ ఆల్. సో కీప్ ఇన్ మైండ్ దీస్ ఎక్సర్సైజ్ విచ్ ఐ బీన్ టెలింగ్ యూ ఆల్ ది వైల్. సో ఇవి రెగ్యులర్గా అంటే మీకు ఏంటంటే మీకు ఫ్రీక్వెన్సీ, మీకు నెంబర్ ఆర్డర్ తెలియడం కోసం నేను చిత్తలూరి టాక్ అని చెప్పేసి నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు ఇవాళ చిత్తలూరి టాక్ 47 మీరు వింటున్నారంటే 46లో సార్ ఏం చెప్పాడు, తర్వాత 45లో ఏం చెప్పాడు, 44లో ఏం చెప్పాడు అని వెనక్కి కూడా వెళ్ళి నా వీడియో చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. యూ విల్ గెట్ బ్యూటిఫుల్ క్లారిటీ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ ప్రాక్టీస్ అండ్ automatically you will learn speaking English like anything and you will get the confidence and you are the people can speak like anything and if you follow my classes. So this is only for you, only for your sake only. So friends, if you like my teaching, English teaching like this, don't forget to support me and put your comments, write something in comment box. Then I will come to know that what is needed more to you from me and so as to improve my techniques also for the benefit of you only. Okay, so I want your support. Love you all once again. Me Chittaluri. నాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్.